హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్లో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడే మాటల గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ ఆర్ యువర్ సబ్జెక్ట్? వాట్ ఆర్ యువర్ సబ్జెక్ట్ అంటే తెలుగులో నీ సబ్జెక్ట్ ఏమిటి అని అర్థం. I can get a total of 590 marks easily. I can get a total of 590 marks easily. అంటే తెలుగులో నేను అవలీలగా 590 మార్కులు సాధిస్తాను అని అర్థం. Can I leave my books with you? Can I leave my books with you? అంటే తెలుగులో నా పుస్తకాలు నీ దగ్గర ఉంచవచ్చా అని అర్థం. It's not enough if you get just pass marks. It's not enough if you get just pass marks అంటే తెలుగులో పాస్ మార్కులు సాధిస్తే సరిపోదు అని అర్థం. We have to allot some time for learn English every day. We have to allot some time for learn English every day అంటే తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతిరోజు కొంత టైం ఉంచాలి అని అర్థం. We have to read every subject every day. We have to read every subject every day అంటే తెలుగులో మనం ప్రతి సబ్జెక్టును ప్రతిరోజు చదవాలి అని అర్థం. Don't think that somebody does something to you. Don't think that somebody does something to you అంటే తెలుగులో నీకు ఎవరో ఏదో చేస్తారని ఆలోచించవద్దు అని అర్థం. Do they teach well in your school? Do they teach well in your school అంటే తెలుగులో మీ స్కూలులో పాఠాలు బాగా చెబుతారా అని అర్థం. May I accompany you? May I accompany you అంటే తెలుగులో నేను మీతో రావచ్చా అని అర్థం. Where should I contact you? Where should I contact you అంటే తెలుగులో నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి అని అర్థం. వాట్ ఆర్ యువర్ సబ్జెక్ట్? వాట్ ఆర్ యువర్ సబ్జెక్ట్ అంటే తెలుగులో నీ సబ్జెక్ట్ ఏమిటి అని అర్థం. I can get a total of 590 marks easily. I can get a total of 590 marks easily అంటే తెలుగులో నేను అవలీలగా 590 మార్కులు సాధిస్తాను అని అర్థం. Can I leave my books with you? Can I leave my books with you అంటే తెలుగులో నా పుస్తకాలు నీ దగ్గర ఉంచవచ్చా అని అర్థం. It's not enough if you get just pass marks. It's not enough if you get just pass marks అంటే తెలుగులో పాస్ మార్కులు సాధిస్తే సరిపోదు అని అర్థం. We have to allot some time for learn English every day. We have to allot some time for learn English every day అంటే తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతిరోజు కొంత టైం ఉంచాలి అని అర్థం. We have to read every subject every day. We have to read every subject every day అంటే తెలుగులో మనం ప్రతి సబ్జెక్టును ప్రతిరోజు చదవాలి అని అర్థం. Don't think that somebody does something to you. Don't think that somebody does something to you అంటే తెలుగులో నీకు ఎవరో ఏదో చేస్తారని ఆలోచించవద్దు అని అర్థం. Do they teach well in your school? Do they teach well in your school అంటే తెలుగులో మీ స్కూలులో పాఠాలు బాగా చెబుతారా అని అర్థం. May I accompany you? May I accompany you అంటే తెలుగులో నేను మీతో రావచ్చా అని అర్థం. Where should I contact you? Where should I contact you అంటే తెలుగులో నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి అని అర్థం.